ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సంఘటన మీరు తెలియదు, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన రిపోర్టర్లు కాబట్టి 30 ఏళ్ల కింద ఉన్న రిపోర్టర్లు ఎవరైనా అడిగితే చెప్తారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందా కవిత గారు? ఇలా మీరాలం ట్యాంక్ ఉందా? రిపోర్టర్లు కాదు, లేదు. నన్ను చెప్పనీరు కవిత గారు, నన్ను చెప్పనీరు. అందరికి సమాధానం చెప్తా, మీకు కూడా చెప్తా నేను. తర్వాత 2007, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోపల కొన్ని కేసులు వేసినారు. ప్రజా ప్రయోజన వాద్యాలు, కొంతమంది మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పోయి ఇక పలానా చెరువు కబ్జా అవుతుంది, పలానా నాలా కబ్జా అవుతుంది, భవిష్యత్తుకు నష్టం అవుతుంది అని చెప్పి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు 2010వ సంవత్సరంలో అన్ని డబ్ల్యూపీలని కలిపి జడ్జిమెంట్ ఇస్తూ లేక్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి పెట్టమని చెప్పింది. నేను ఇప్పుడు కాయిదాలు తెచ్చుకోలే కవిత గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. జీవో నెంబర్ 154 అని ఏప్రిల్ 2010వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? లేక్స్ ప్రొటెక్షన్ కోసం. జీవో 111లో ఉన్న భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని ఆపేతందుకు చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, డీజీపీ ఇట్లా 18 మంది అధికారులని సభ్యులుగా పెట్టి ప్రొటెక్షన్ సెల్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీని వేసి ఈ భాగ్యనగరాన్ని కాపాడమని చెప్పింది. తర్వాత అదే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చెప్పింది, ఉమ్మడి హైకోర్టు, భాగ్యనగరంలో 2252 చెరువులు, కుంటలు ఉన్నాయి, వాటికి బఫర్ జోన్ అంతా ఫిక్స్ చేయండి, వాటిని ఎవరు కబ్జా చేయకుండా ఉంచండి అని చెప్పి 2010లో చెప్పింది. దట్ వాజ్ ద పీక్ టైమ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. ఆ జడ్జిమెంట్ ఎవరు పట్టించుకోలేదు. అందరూ జై తెలంగాణ అనుకుంటూ తిరిగినాం. కట్టేటోడు కట్టిండు, కూర్చేటోడు కూర్చిండు, అమ్మేటోడు అమ్మిండు, మధ్యలో చాలా మంది నష్టపోయిండ్రు. అది జరిగిన తర్వాత 2014లో బాగా చదువుకున్న ఆయన వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయ్యిండు, కేటీఆర్ అన్నట్టు. ఆయన ఏం చేసిరు లేక్ ప్రొటెక్షన్ కోసం? ప్రతి చెరువును సుందరీకరణ పేరిట ఆయన దోస్తుల కోసం, ఆయనకు నచ్చిన బిల్డర్ల కోసం, వాళ్ళ ఇంట్లో ఉండే రాజ్యసభ సభ్యుల కోసం, పోయేందుకు తొవ్వల కోసం ప్రతి చెరువుని నాశనం చేసి 10 ఏళ్లలో కాకతీయులు కట్టిన చెరువులకి మిషన్ కాకతీయ అని పేరు పెట్టినవని నాటకం పెట్టి భాగ్యనగరంలో ప్రతి చెరువుని, ప్రతి కుంటని పేరున్న అన్ని బిల్డర్లకి ఇచ్చి నాశనం చేసి 2020 నవంబర్, డిసెంబర్లో భాగ్యనగరంలో వరదలు వచ్చినాయి. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన 1 నెల తర్వాత అప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్? ప్రతి ఇంటికి 10,000 ఇస్తాం నష్టపోయినానికి అని చెప్పిండు. ఇచ్చిండు ఎలక్షన్ల కోసం చెప్పి. ఎందుకు మునిగింది ఆ రోజు భాగ్యనగరం? భాగ్యనగరం వెళ్ళే అవస్థలతో ఎందుకుంది? ఒక ఆయన వచ్చి విశ్వనగరం అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 4వ నగరం అంటాడు, ఒక ఆయన వచ్చి సైబర్ నగరం అంటాడు. ఉన్న నగరాన్ని కాపాడు రవయ్య అని రఘునందన్ అంటున్నాడు. దీనికి ఎవరికి కష్టమైతే నాకేంది? రఘునందన్ చెప్పింది, హైకోర్టు ఎప్పుడో చెప్పింది అంటున్నా, 2010లో చెప్పింది. తర్వాత 2020లో కేటీఆర్ అంటే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మళ్ళొక జీవో తీసుకొచ్చిండు. జీవో తీసుకొచ్చి ఏం చెప్పిండు? అప్పటి కొత్త జిల్లాలు అయినాయి, ఉన్న భాగ్యనగరాన్ని కాపాడలేనోడు, కూట్ల రాయి తీయలేని కేటీఆర్ అంటోడు మళ్ళొక జీవో తెచ్చిండు. జీవో నెంబర్ 46, 54 కరెక్ట్ గుర్తులేదు కవిత గారు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంట్లో ఏం చెప్తాడు? మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలని కూడా ఈ లేక్ పరిరక్షణ కమిటీ లోపలికి తీసుకురావాలని చెప్పిండు. జీవో 2021లో ఇచ్చిండు. 22లో ఇంకో జీవో ఇచ్చిండు. ఇచ్చి లోకల్ బాడీస్కి ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు ప్రతి జిల్లాలో. ఆ లోకల్ బాడీస్కి జాయింట్ కలెక్టర్ ఎవరైతే కలెక్టర్గా పనిచేస్తున్నాడో ఆయనను వీటికి లేక్ల రక్షణ కోసం ఇన్ఛార్జిగా పెట్టిండు. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి? ఎన్ని కుంటలు కబ్జా అయినాయి? సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పిన 2252 చెరువులు, కుంటలు ఏడునే పోదాం పాండ్రి, రాండి మా జర్నలిస్ట్ మిత్రులు మరో మంచికో చెరువుని దత్తత తీసుకోరి, కాపాడు చెరువుని. రఘునందన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, బీజేపీ ఎల్పీ లీడర్ వద్దన్నాడు, చెరువుల కట్టమని చెప్పిండా మా ఎల్పీ లీడరు? మా ఎల్పీ లీడర్ చెప్పిండు కదా, ఆ ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో కట్టిందని కూలగొట్టమన్నాడు. దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఎవరిని బెదిరించినాం? మీ దగ్గర జేసీబీలు లేకపోతే మేము జేసీబీలు ఇస్తామో అని చెప్పినాం, కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తామో నంబుల్లో జరులు, తప్పేముంది అందులో? మా ఎల్పీ లీడర్ గది మాట్లాడింది చూసిన నేను మాట్లాడిందని మా ఎల్పీ లీడర్ ఏడో కాంట్రాడిక్ట్ చేయలేదు. ఏం చేసిర్రు? కేవలం పెద్దల్ని కాపాడడానికి, పేదల కోసం ఫైట్ అనేది దీన్ని యాక్చువల్ గా ఎలా చూస్తున్నారు? పల్లంరాజు అంటే పేదోడా పెద్దోడా? పల్లంరాజు ఏ పార్టీలో ఉన్నాడు? నాగార్జున అనేటోడు పెద్దోడా చిన్నోడా? ఏం మాట్లాడతారు మీరు? మల్లారెడ్డి కాలేజీ కూలగొట్టొద్దా? మీరు పొంతన లేని ప్రశ్నలు అడగొద్దు. ఎవడు పెద్దోడు ఎవడు పేదోడు? చెరువులో కట్టినోడు పెద్దోడు అయితేంది, పేదోడు అయితేంది. చట్టం ముందు అందరు సమానలే అని ముచ్చట చెప్తాం కదా మనం అందరం. మరి పెద్దోడు అయితేంది, పేదోడు అయితేంది? వాయనాడు ఎందుకు కొట్టుకుపోయింది? 4 రోజుల కింద ఎందుకు కొట్టుకుపోయింది? ఇదే NDRAలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీములు అన్నీ కూడా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా అన్నీ ఏం చెప్పినాయి? అక్కడ తొలగించుర్రు ఆ కట్టడాల, చెరువులు కడ్డంగా, గుట్టల కడ్డంగా, కొండల కడ్డంగా కట్టినాయి అని చెప్పారు. తొలగించిరా? తొలగించలేదు. తొలగించకపోతే ఏమైంది? పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ మంత్లో
చూస్తున్నాక మనుషులు కొట్టుకుపోయారు కదా, ఊర్లో కూర్లు కొట్టుకుపోయినాయి కదా. మీరు ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తారు అంటున్నా. ఎవరిచ్చారు మీకు ఆ రైట్? ఒక సైన్స్ టీచర్ అడుగుతున్నా, పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా. పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్గా మాట్లాడుతూ ఉన్నా. నేను ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూనే ఈ వరదలు వస్తూ ఉన్నాయని చెప్తున్నా. వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా? ఎందుకు విలవిల్లాడుతూ ఉంది? ఈ మాటని 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, టిఆర్ మాల్తూస్. ఏమని చెప్తాడు? మనుషులు 2 into 2 4 అవుతారు, 4 into 4 16 అవుతారు, 16 into 16 326 ఇట్లా పెరుక్కుంటూ పోతా ఉన్నారు. కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి నీరు ఇవన్నీ పెరుగుతున్నాయి. అట్లా మీరు పెరిగినంత స్పీడ్గా పెరుగుతున్నాయా? పెరుగుతలేవు. కాబట్టి ఏ డే విల్ కమ్, భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తే 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పడాన్ని ఆచరిస్తామని ఒక స్టూడెంట్ అడిగితే ఏసి ఆచరిస్తా అని ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్గా అడుగుతున్నాడు. నేను ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? ఎక్కడిది? అందుకనే వాల్కనోలు, అందుకనే సునామీలు, అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో. యూ హ్యావ్ టు కంట్రోల్. ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది? తక్కువ ధరకు వచ్చిందని చెరువులో. భాగ్యనగరంలో జనాభా పెరుగుతుంది, పెరిగితే చెరువును కబ్జా చేస్తావా? కుంట జాగా తక్కువకి వచ్చిందని కొనుక్కుంటావా? కమిషనర్ని మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండో ముందు వాడిని రిమాండ్ చేయి. ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు ఆ బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి. ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ కళ్ళు మూసుకొని కళ్ళుండి చూడలేని కబోదులైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి. హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా? భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్లొద్దా? విరాజిల్లాలనే వద్దా? నువ్వు కట్టినావా చెరువు? నువ్వు తోడినావా చెరువు? ఉన్న చెరువుని చంపే హక్కు నీకెక్కడిది? ఏసి ఇట్లే మాట్లాడతాడు రఘునందన్. మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు నచ్చకపోతే మీ కష్టం. దానికి నేనేం చేస్తా? ఆర్టికల్ 19 నన్ను మాట్లాడమని చెప్పింది, మాట్లాడతా. మీరు నేను మాట్లాడితే ఆ పక్కన ఉన్నాయని ఏం మాట్లాడితే నాకేం? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే చిన్నోడా పెద్దోడా? కోర్టు కేసులనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, సుప్రీంకోర్టు, చెరువులు కుంటలు నాలాలు ఎవడు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా గులగొట్టమని చెప్పింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది? ఏం కోర్టు ఉంది అంటున్నా? ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లా ఇస్తారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా? ఏం వినాలే? మొన్న వేరు కదా హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు. ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు. దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన, వెంచర్ను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన. ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా? అది ఎట్లా లేఅవుట్ చేసిర్రు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా. దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి? వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది? ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమిద్దాం అనుకుంటారు మీరు? ఏమిస్తారు? బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తూ ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు. ఆపున్నా పర్మిషన్స్ అని రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆపవు? నీ పార్టీలో చేరింది ఎందుకు? ఆయన ఎందుకు ఆ కొండలు ఎందుకు కొడుతుర్రు? ఆపుర్రా కొండలన్నింటిని కొట్టే వాటిని. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి జరిగింది కూడా కాదు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా? ఎందుకు జరగలేదు? ఎవరో ఒకరు, అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు, ఇలానే అన్నం తింటున్నావు, ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలా? నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలనా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఊరు బాగుండాలా వద్దా? పిల్లలు మీ కళ్ళ ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా? నేను కోరుకుంటలేను. నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం. 400 సార్లుగా చరిత్ర ఉంది దీనికి. ఇంత మాట్లాడతారు. అసలు భాగ్యనగరాన్ని బాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు? అప్పుడు ఏమైనా వరదలు రాలేదా? మూసీకి వరదలు రాలేదా? అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర వీళ్ళకి మాట్లాడేటోళ్ళకి? ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసీ ప్రక్షాళన అంటాడు, ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన 1,00,000 కోట్లు అంటాడు, ఆయన 1,00,000 కోట్లు అంటాడు. నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను. నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, పల్లారాజేశ్వరరెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, నాగార్జున గారు గులగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన. బరాబర్ అడుగుతా నేను. పొద్దున 6 గంటలకు కూలగొట్టుడు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది, 3 గంటలకు స్టే అయింది. అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిరు. స్టేటస్కో ఇచ్చింది, అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లా వాదిస్తా. నేను కూలగొట్టాలి అంటున్నా. 2014లో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఏమని? ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు. సర్వే చేసి హెచ్ఎండిఏ 2016లో రిపోర్ట్ ఇచ్చింది. అందులో 3.5 ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని.
2016 నుంచి ఇలాగ ఎందుకు కులగొట్టలేదు అంటున్నా. కోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారు? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది చేనేతకి. ఆమెకి చేనేత తెలియదు, చీర తెలియదు. ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసారు. ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి, అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పాలి. నాకేం తెలుస్తుంది? వాళ్ళకి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది. నాన్నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా? ఇప్పటికి పద్మాలయ స్టూడియో మీద లొల్లి పెట్టింది రఘునందన్. ఇదే హరీష్ అని 6 అడుగులు ఉన్నాడు మాట్లాడిండు. మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రాగానే? లాంకో హిల్స్ వక్ఫ్ భూమిలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే. ఆయన ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి? లగడపాటి కడుతుండని చెప్పి లాంకో హిల్స్ అంతా వక్ఫ్ భూములు దున్నుతాం, పల్గొడతాం, ఇరుగొడతాం అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా కవిత గారు? పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు. జర్రంత అవతలకి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి. ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు, తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు. ఇదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కేసీఆర్ అన్నట్టు. ఆయన 10 ఏళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు. ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా? ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు? కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు. ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు. నాలాంటి ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం. ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ అమ్ముతురు కదా కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 100 ఎకరాలు అమ్మిండ్రు కదా. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి. ఈ పేదోళ్ళందరికీ మంచికి 100 గజాల స్థలం ఇయ్యండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి. ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు 5 లక్షలు. ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు, చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు అక్కడ ఉప్పల్ బగాయితో లగాయితో అని పెట్టి అమ్మిర్రు కదా, కూడా యాక్షన్ పెట్టి. అట్లా ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చారు కాలనీ కట్టు. వీళ్ళు అరువులు కాదా 100 కోట్ల భూమిలో ఉండేందుకు? 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కళ్ళం కూడా కూలిపోతుంది కదా, బాధపడుతురు కదా. వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి. దెన్ ఐ విల్ సపోర్ట్ యూ, దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యూ. అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు. ఎందుకు సల్కం చెరువు కూల్తలేదు? కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్. ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు? మొదలుపెట్టినావు కదా, కొట్టేసేయన్ని. అపప్రద నీకెందుకు? మల్లారెడ్డితోటి పాతపాగుందని, పల్లారాజేశ్వరరెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నారన్న చెడ్డ పేరు ఎందుకు? ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు. సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా, ఇమీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు? కాలేజ్ లో ఎందుకు దొరకదు? అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా. ఒక్క రోజులో కట్టేస్తారు. ఇప్పుడు అంతా కిర్బీ షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, టెంపరీ స్ట్రక్చర్లు. 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, తీసుకొని కట్టుకోమని ఉండ్రి. ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులో కట్టుకొని, దానికి రెంట్ కట్టుర్రి ప్రభుత్వానికి. ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ. నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా. ఏంది ప్రాబ్లం ఏంది మీకు? గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటలో? కట్టుకొని 100 గజాలి, 100 కాకపోతే 150 గజాలి, ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ. నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు, కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇల్లు పోతున్నాయో ఐడెంటిఫై చేయి. అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి. అప్పుడు ప్రజల్ని నరిశిస్తారు. ఇప్పుడు జీవో 111 కాదు, అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగే అధికారం మీకు? అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు? ప్రెషర్స్ ఏమున్నాయి? ఎవరికి భయపడ్డారని మీరు? రాజకీయ నాయకులకి, రియాల్టర్లకి, వాళ్ళు ఇచ్చే పైసలకి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి? కట్టే కొట్టే తెచ్చిమంటే ఇంతే. రాజకీయ నాయకులకి ఎవరో ఫైనాన్స్ చేసేటోళ్ళో ఫండ్ ఇచ్చేటోళ్ళో ఎవరో ఒక బిల్డర్ ఉండి అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి పోసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు, చూసి చూడనట్టు పొమ్మంటాడు, అయిపోతుంది. అది 1 పోయి 2 అవుతుంది, 2 పోయి 3 అవుతుంది. గట్లా వాడు పోసిండని వీడు పోసి, వీడు పోసిండని ఇంకోటి పోసి. సో ఇప్పుడు మనకి వానలు వరదలు ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి. లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మరాలు తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు. ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా.
ఎగ్జాక్ట్లీ. సో కోర్టు నోటీసులు, స్టేలు, ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు? సో నేనేమంటున్నా, శుభం గోర్ర పెళ్లి కొడుకు అంటే ఏదో అన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన. ఎందుకు కోర్టు ఎందుకు కాదు, ముందు వస్తుంది నుంచి అనేది అదే కదా. కవిత ఆలోచన హైడ్రా కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళింది అనగానే కోర్టు స్టే వెళ్ళారు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడము అనే మాటలు ఎవరు? నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు. నో, మీరనట్లేదు, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది? దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు? తేలుగుట్టిందని చెప్తాడా? సపరేట్గా నోరు మూసుకొని పోతాడు. గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది? స్టే ఉంది అని ట్వీట్ చేసి ఏడ స్టే ఉంది? ఏ కోర్టులో స్టే ఉంది? ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. మా గౌరవ న్యాయమూర్తులు అట్లా సంవత్సరాలు స్టే ఇయ్యరు. స్టే ఈజ్ టెంపరవరీ అంతే. 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు అంతే. స్టే ఏంది? 2014లో ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని 2024 దాకా స్టే ఇచ్చిరా? ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టురు నాకు. మీ అంత చదువుకోకపోవచ్చు కానీ నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు. జర చూపెట్టుర్రి. హైడ్రాకి విధి విధానాలు లేవు, సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకెళ్ళిపోతున్నారు, బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదనని ఎట్లా చూస్తారు మీరు? మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది? మీరు ఫేర్గా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటారు కదా. ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీడ్ బై ఇట్? మీకు వచ్చి నష్టమైంది అంటున్నా. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఏం చేస్తారు మీరు? కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టుకుండే అధికారాలు ఏంటి? ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకే అడ్డుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది కూలగొట్టమని. సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కవిత గారు. సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది. 1994 ఒక హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో, బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా, రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే. రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లి పెడతాం. మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా. బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతోటి చేపించేది రైతులతోటి చేపిర్రి, హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా. ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేసారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోర్రి. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లో హెడ్ లైన్స్ రావు కదా. ఏమవుతాయి మనకి? హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన పోయి అమెరికాలో అంటాడు. అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది. ఫస్ట్ పేజీలలో 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇగో దాని మీద డ్రోన్ ఎగిరేసినావు, ఇగో క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇవాళ అది నోరా మోరా, ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్, ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు? అంటున్నా. ఎవరా దోస్తు? ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు? ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది? అది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగి ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన. 8,000 కోట్లు ఎగ్గొట్టిర్రాళ్ళు ఈ దేశంలో. అది మాట్లాడుకుందాం గట్లా. ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా. కవిత గారు ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసినావు? డ్రోన్లు ఎగురుతలేవా? తెలంగాణలో డ్రోన్ ఏడా ఎగురుతలేదా? డ్రోన్ ఎగిరేస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితికి. ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపును వచ్చింది? జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీ దోస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసిరు కదా నార్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయనకు ఆస్తి ఎక్కడిదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు, ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయన జైలుకు పోయిండో చెప్పు. గవి చెప్పు కదా. వాస్తవాలు జనాలకి తెలియకుండా చేస్తారు కాబట్టి నాలంటోడు మాట్లాడాల్సి వస్తుంది. హైడ్రామా అన్నారు, ఎవరు చేస్తున్నారు హైడ్రామా? అన్నోడు చేస్తున్నాడు అంతే. ఎవడు
పేరు చెప్తా చెప్తావా వాని చరిత్ర ఏందో చెప్పిపోతే మీరు అన్నారు ఇప్పుడు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని నేను చెప్పలేదు, ఆ పొరపాటున కూడా అనలే. హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటూ పోనీరు అంటున్నా. సల్కం చెరువును గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతా, నేను రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా. మొదలు పెట్టగానే అడ్డమైంది కాలాల కట్టే పెడతారు అంటున్నా. మల్లారెడ్డి కాలేజీని గులగొట్టకపోతే అడుగుతా, నేను స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా, స్టే వేకెట్ చేయమని ఆర్గ్యూ చేస్తా. తప్పేముంది అందులో? నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా కాబట్టి నిజాయితీ వైపే ఉన్నా, ధర్మం వైపే ఉన్నా, మా పార్టీ గట్టే ఉండమన్నది. గిట్లే మాట్లాడితే గడిదిక్కే ఉంటా. ఎస్ పేదవాళ్ళకు నష్టం అవుతుంది, ఎస్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాం, లొల్లి చేస్తాం, కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ 25 ఎకరాలు చేయమని అంటుతాం. అది ధర్మం, అది ఎస్ కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా. సో రఘునందన్ రావు అడ్వకేట్ అండ్ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అంటే ఊరికే అలా ఆరోపణ చేయకుండా ఆధారాలతో సహా చూపిస్తాడు అనేది. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా? నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు నేను. ఎందుకని? నేను వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరి జీవితాల్లోకి పోవాలనుకోలేదు. సరే అప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడు, ఆయన దగ్గర ఆధారం ఉంటేనే పోయిండని నేను అనుకుంటున్నా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన పంచాయతీగా చేసుకున్నారు వాళ్ళు. లెట్ ఇట్ బి డిసైడెడ్. నేను ఇవాళ అడుగుతుంది ఏంటంటే, మీకు జన్వాడ ఫామ్ హౌస్ నాది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లింది, మా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ కెమెరా ఎట్లా ఎగిరేస్తారు, ఇవి రఘునందన్ మాట్లాడలే. ఆ రోజున యువరాజు కేటీఆర్ మాట్లాడిండు, మా ప్రైవేట్ ఆస్తులకు వచ్చి డ్రోన్ కెమెరాలు ఎగిరితే కేసు పెట్టమా అని మాట్లాడిండు. ఇవాళ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పడానికి అది నోరా మోరా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు. ఏం పెట్టి కడిగిరు? ఫినాయిల్ పెట్టి కడిగిరా? 3 ఏళ్ల కింద రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రోజు నీ ఫామ్ హౌస్ ఎట్లయింది? ఇవాళ అది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిరని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నాది కాదు మా దోస్తుది. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడితే ఎట్లా? నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పురు కవిత గారు. మీకు డౌట్ ఉంటే నేను ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట, ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు 2 పంపిస్తా. ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆపి అది ప్లే చేయండి, తెలుస్తుంది మీకు. జనాలకు వాస్తవాలు చెప్పుముర్రి. ఎస్, ఇప్పుడు పేదలకి సంబంధించి కూడా వాళ్ళు 30-40 ఏళ్ళుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నప్పుడు వాటిని కూడా కూల్చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మహబూబ్ నగర్ కూడా వెళ్ళారు అని బీఆర్ఎస్ లీడర్స్ చూపిస్తున్నారు. ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పేదలు నిరాశ్రయులు చేస్తున్నారు అనేది. కవిత గారు దీన్ని 2 పార్శ్వాలుగా చూడండి దయచేసి. హైడ్రా చేస్తున్న పనిని అభినందించుర్రి. చెరువులు కుంటలు నాలాలలో కట్టినవి తొలగించుండ్రి. ఒకవేళ అందులో నిజంగా గరీబోడు ఉంటే, ఎంక్రోచ్మెంట్స్ లేవు, పేదోడు బలైండు, అక్కడ ఒక మున్సిపల్ లేఅవుట్ అయింది, ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా నేను, 2 రోజుల తర్వాత నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఉప్పల్ బగాయితో లగాయితో, నాకు పేరు ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ రీకలెక్టింగ్ ఇట్ ప్రాపర్. ఉప్పల్ బగాయితులో ఎట్లా ప్లాట్ చేసి అమ్ముకుర్రో, ఇప్పుడు ఉన్నారు కదా రాజపుష్ప ఆయన 100 కోట్లకు ఎకరం రిజిస్ట్రేషన్ ఆపినావు కదా, ఆ 10 ఎకరాల ప్లాట్లు చేసి ఇచ్చేసే వీళ్ళకి. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది కవిత గారు, దాంట్లోకి 25 ఎకరాలు లేఅవుట్ చేయి. ఈ ఇండ్లు కోల్పోతున్న వాళ్ళందరికీ అంటున్నా, యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, అంతేగా నువ్వు ఓనరు కాదు కదా. ఇటు ఇల్లు కోల్పోయినా నష్టపోయిన ఆయనకి 100 గజాలు ఇవి అంటున్నా. 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిలో 100 గజాలు ఇస్తే యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ కవిత గారు? ఉంటారా ఉండరా? కొంచెం కోపం తగ్గుతుందా తగ్గదా? ఇచ్చేయండి అంటున్నా. మియాపూర్లో 100 ఎకరాలు కొంతమంది పెట్టుబడిదారులు దోసుకున్నారు, కబ్జాలు చేసిర్రు, పంచురా భూముల్లో ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అమాయకత్వంతో, తెలిసి తెలివనితనంతో లేఅవుట్లు, చెరువులు, కుంటలలో ఎవడన్నా బిల్డర్ చేసిన మోసానికి బలైన పేదోళ్ళు ఉంటే బరాబర్ వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే. కూలగొట్టడం ఎంత ధర్మమో పేదోని కాపాడడం కూడా అంతే ధర్మం. ఈ 2 ఇన్సెపరబుల్ ఇష్యూస్. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లుంటాయో, చెరువుని కాపాడడం నీ బాధ్యతనే, నష్టపోయిన గరీబోని ఆదుకోవడం కూడా నీదే బాధ్యత. ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి ఈ ఒక అంశం రన్ అవుతూ ఉన్నప్పుడే ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. మహబూబ్నగర్ పోవద్దా? మహబూబ్నగర్లో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? ఎగ్జాక్ట్లీ. సిద్దిపేటలో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? వరంగల్ కూడా పోవాలి, ఏడికైనా పోవాలి. తప్పేముంది అలా? నేను ఏమంటున్నా, చెరువు నువ్వు కట్టలేదు, చెరువు నువ్వు కాపాడలేదు, కాపాడకపోతే కబ్జా చేయకుంటున్నా నేను. వాట్ ఈస్ రాంగ్ విత్ మీ? నేను మాట్లాడింది దాంట్లో ఏమైనా తప్పు ఉందా? చెరువు ఎప్పుడో మా తాతలు కట్టిరు, కాకతీయులు కట్టిరు అని మిషన్ కాకతీయ పెట్టినాం కదా. కాకతీయులు కట్టిన చెరువును కూర్చేద్దాము ధైర్యం నీకెక్కడిది? మహబూబ్ నగర్ అన్నారు మీరు, నేను అంటున్నా సిద్దిపేటకు రాని, కరీంనగర్కి రాని, నిజామాబాద్కి రాని, వరంగల్కి రాని, చెరువు ఏడ పొడిస్తే ఆ ఊరికి రాని అంటున్నా. దానికి ఊర్లో ఎందుకు? ఇంకా చెరువులు తెలంగాణ మాది కాదా? మీరెవరు అంటున్నా చెరువులు కుంటలు నాలాలు కబ్జా చేసేందుకు? నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి కదా. కొంగలు లేవు, ఊర పిచ్చుకలు లేవు, నెమలు లేవు, జింకలు లేవు, దుప్పులు లేవు, కనబడతలేవు అని అంటున్నా. నేను సైన్స్ టీచర్ కాబట్టి మీకు యాడ్ చేస్తా. ఒకప్పుడు రాక్షస బల్లి ఉండే, ఇలా కనబడుతుందా కవిత గారు?
మన చోట మీ మనం పిల్లలకి మీరు ఏం ఉన్నటువంటి చెప్తున్నారు దక్కన్ పీఠభూముల మీరు ఏం చెప్తున్నారు టీవీ పెట్టి రాక్షసపల్లి బిడ్డ డ్రాగన్ డ్రాగన్ అని చూపిస్తున్నారు మీరు జూ పోతే జూ ముంగటోటి చిల్లతోటి తయారు చేసిన రాక్షసపల్లి కనబడుతుంది అట్లా రేపు చెరువులు కుంటలు అంతరించిపోతే ప్రకృతి పర్యావరణం దెబ్బతింటే మన పరిస్థితి కూడా గాడికే వస్తుంది దీన్నే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటారు ఇది అర్థం కాక ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడితే నేనేం చేస్తాను బట్ ఇదంతా స్వచ్ఛందంగా రావాల్సినటువంటి ఒక అవగాహన లేకపోతే ఫైట్